హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమే ఒక మాయ, ఎపిసోడ్ నెంబర్ 4. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మేనేజర్ ఏదో ఇంపార్టెంట్ అని ఫోన్ చేస్తే మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు రిత్విక్. ఇంతలో అనుకోకుండా తన దారిలో ఎదురైన ఒక మనిషిని తప్పించబోయి ఒక చెట్టుకు ఢీకొట్టాడు రీతు. తర్వాత రీతు కళ్ళు తెరిచే టైంకి హాస్పిటల్లో ఉన్నాడు. పక్కన విక్కీ, మానస, ప్రసన్న గారు కూడా ఉన్నారు. ఏం జరిగిందో గుర్తు తెచ్చుకున్నాడు రీతు. ఎవరో మనిషి తన కారుకి సడన్గా అడ్డొస్తే తప్పించబోయి సైడ్కి స్టీరింగ్ తిప్పాను, అంతే. పక్కనున్న పెద్ద చెట్టుకి కారుతో డాష్ ఇచ్చాను అని ఆలోచిస్తూ కొంచెం మగతగా అనిపించి మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు రిత్విక్. మళ్ళీ ఒక రోజు తర్వాత మెలకు వచ్చింది. మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. అప్పటికి తన పక్కన ప్రసన్న గారు, రీతు వాళ్ళ నాన్నగారైన ప్రశాంత్ గారు ఉన్నారు. రిత్విక్ కళ్ళు తెరిచి చూస్తుంటే ప్రశాంత్ గారు రీతు దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగాడు. ఫైన్ నాన్న అని ప్రసన్న గారిని చూశాడు. ఏడ్చి ఏడ్చి ఫేస్ అంతా పీక్కుపోయినట్టుంది. అమ్మా అని పిలుస్తాడు రీతు. ఈ పిలుపు నాకెక్కడ దూరం అయిపోతుందో అని ఎంత భయపడ్డానో తెలుసా రీతు. నువ్వు ఇప్పుడు ఇలా పిలుస్తుంటే నువ్వు మొదటిసారి నన్ను అమ్మ అని వచ్చి రాని మాటలతో పిలిచినట్టుంది అని రీతు చెయ్యి పట్టుకొని బాధపడతారు ప్రసన్న గారు. ఊరుకో ప్రసు, ఇప్పుడు రీతుకు ఏం కాలేదు కదా, నువ్వు ఏడుస్తూ వాడిని ఇంకా బాధ పెట్టకు. మానస అని మానసని పిలిచి అత్తని తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళమ్మా, ఇప్పటికే మీరిద్దరూ బాగా స్ట్రెయిన్ అయ్యారు అని అంటారు ప్రశాంత్ గారు. ఓకే మామ, పద అత్త, మళ్ళీ వద్దాం మనం అని ప్రసన్న గారిని తీసుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళింది మానస. ఓకే, టేక్ రెస్ట్ రీతు, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు అని అంటారు ప్రశాంత్ గారు. నాన్న, అసలు మీరంతా ఎప్పుడొచ్చారు? నన్ను ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు అని అడుగుతాడు రిత్విక్. చెప్తాను, ముందు ఈ జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకో అని అనగానే అక్కడే ఉన్న ఒక నర్స్ బెడ్ని అడ్జస్ట్ చేసింది. పడుకున్న రీతు కొద్దిగా నడుం వరకు కూర్చున్నట్టు వెనక్కి వాలాడు. గ్లాస్ జ్యూస్ రీతు నోటి దగ్గర పెట్టాడు ప్రశాంత్ గారు తాగమని. జ్యూస్ తాగడం అయిపోగానే నాన్న అని మళ్ళీ ఏదో అడగబోతుంటే 1 మినిట్ అని రీతు పక్కనే ఆ టైంకి వేసుకోవాల్సిన టాబ్లెట్స్ చూసి ఇస్తాడు వేసుకోమని. ఓకే అని తీసుకొని టాబ్లెట్ వేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు జ్యూస్ తాగి టాబ్లెట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి నాన్న అని అంటాడు రిత్విక్. ఎలా ఉన్నావు రీతు అని అప్పుడే అక్కడికి వచ్చాడు విక్కీ. ప్రశాంత్ గారి వైపు చూస్తూ, అంకుల్, మీరు 4 డేస్ నుంచి అస్సలు రెస్ట్ తీసుకోలేదు. మీరు రెస్ట్ తీసుకోండి, అంతవరకు నేనుంటా రీతుతో పాటు. మీరుంటేనే కొంచెం ఆంటీని కంట్రోల్ చేస్తారు, లేకుంటే ఇంకా బాధపడుతూనే ఉంటారు అని అంటాడు విక్కీ ప్రశాంత్ గారితో. ఓకే ఓకే, టేక్ కేర్ అని రీతు వైపు చూసి వెళ్ళిపోయారు ప్రశాంత్ గారు. రేయ్, నువ్వైనా చెప్పరా, యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు రిత్విక్ విక్కీని. నువ్వు మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు యాక్సిడెంట్ అయిందని మేనేజర్కి అర్థమయ్యి నువ్వు వెళ్తున్న రూట్ వైపు అంబులెన్స్ పంపించి మీ మామకి కాల్ చేసి చెప్పాడు. నేను వెళ్తున్నాను సార్, రీతు సార్ కండిషన్ ఎలా ఉందో అని చెప్పాడు. మీ మామ నాకు కాల్ చేశాడు. నేను, మానస, అమ్మ వచ్చాం ఫస్ట్. తర్వాత మీ ఫాదర్, తర్వాత మీ మామ, అత్త వచ్చి చూసిపోయారు. నువ్వు స్పృహలోకి 3 రోజుల తర్వాత వచ్చావు. నిన్ను అలా బెడ్ పైన చూసినప్పుడు మేం పడ్డ బాధ అంతా ఇంత కాదు. అసలు అమ్మని ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు. నిన్ను రూమ్కి షిఫ్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు నీ పక్కనే నీ చేతులు పట్టుకొని కూర్చుంది. రాత్రి పగలు నువ్వు కళ్ళు తెరిచాకే మంచినీళ్ళు తాగింది అని చెప్పాడు విక్కీ. పాపం రా అమ్మ, ఎంతగా బాధపడిందో. అసలే వాడే లేకుండా పోయాడు అని ఏదో గుర్తొచ్చిన వాడిలా, రేయ్, నాకు యాక్సిడెంట్ అయిన కార్ ఎక్కడుంది? అది అందులో నా బ్యాగ్ చాలా ఇంపార్టెంట్ రా, అది కావాలి నాకు అర్జెంట్ అని అంటాడు రిత్విక్. ఏముంది రీతు ఆ బ్యాగ్లో, అంత ఇంపార్టెంటా అని అడిగాడు విక్కీ. ముందు నా ఫోన్ ఇవ్వు అని అంటాడు రిత్విక్. 1 మినిట్ అని నీ ఫోన్ డ్యామేజ్ అయింది, కానీ మానస చాలా కేర్ తీసుకొని ఆల్మోస్ట్ రికవరీ చేయించింది. కార్లోనే మర్చిపోయొచ్చా అని డ్రైవర్కి కాల్ చేసి చెప్పాడు కార్లో మొబైల్ తీసుకురా అని. మొబైల్ తెచ్చిచ్చాడు డ్రైవర్ విక్కీకి. విక్కీ చేతుల్లో నుండి మొబైల్ తీసుకొని మేనేజర్కి కాల్ చేశాడు రిత్విక్. మేనేజర్ రీతు నెంబర్ నుండి కాల్ వస్తుంటే చూసుకొని లిఫ్ట్ చేశాడు. మేనేజర్ గారు, ఆ రోజు యాక్సిడెంట్ అయిన కార్ ఎక్కడుంది? దానిలో నా బ్యాగ్, ల్యాప్టాప్ అవన్నీ ఎక్కడున్నాయి అని అడిగాడు రిత్విక్. రిత్విక్ అంత కంగారుగా అడుగుతుంటే అన్నీ ఉన్నాయి సార్, మీ కార్లో ఉన్న మీ వస్తువులన్నీ మానస మేడంకి హ్యాండ్ ఓవర్ చేశాను సార్ అని. ఇప్పుడు మీకు ఎలా ఉంది సార్ అని అడిగాడు మేనేజర్.
నవ్ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అని కాల్ కట్ చేశాడు రిత్విక్. అర్జెంటుగా మానసికి ఫోన్ చేస్తుంటే విక్కీ, నువ్విప్పుడు ఆ బ్యాగ్ ల్యాప్టాప్ అని హడావిడి చేస్తే మీ పేరెంట్స్ కంగారు పడతారు. మానసి ఇక్కడికి వచ్చాక అడుగు అని అంటాడు విక్కీ. రిత్విక్కి చాలా విసుగ్గా ఉంది. కానీ అంతలోనే విక్కీ చెప్పింది కూడా నిజమే. నేను ఈ టైంలో వాటి గురించి అడిగితే మానసి కూడా అందులో అంత ఇంపార్టెంట్ విషయం ఏముందో అని ఓపెన్ చేస్తే అసలే అందులో ఏముందో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఎవరు? సాత్విక్తో పాటు అని అనుకొని అసలు నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడిగాడు రిత్విక్. నీకు తగిలింది చిన్న చిన్న దెబ్బలే, కానీ నువ్వు స్పృహలోకి రాకపోతే నేను అబ్జర్వేషన్లో ఉంచారు. చూద్దాం ఈవినింగ్ ఏమైనా చేస్తారేమో అని అంటాడు విక్కీ. అంతలోనే మాయ కాలింగ్ అని స్క్రీన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. రీతు 1 మినిట్ విక్కీ ప్లీజ్ అని అంటే తను పర్సనల్గా మాట్లాడాలని అర్థమయ్యి విక్కీ బయటికి వెళ్ళాడు. వెళ్తూ ఆ రూమ్లోకి వస్తున్న సిస్టర్ని చూసి పద, అక్కడ వాడు బిజీ, నువ్వు ఫ్రీయే కదా, రీతు ఫ్రీ అయ్యేంత వరకు నీకేం పనిలేదు, కాసేపు నాతో మాట్లాడు, టైంపాస్ అవుతుంది అని అంటాడు విక్కీ. ఆ సిస్టర్ విక్కీ ఏం చెప్తున్నాడని అర్థం కాక చూస్తుంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అని హీ సెడ్ డోంట్ డిస్టర్బ్ హిమ్ ఫర్ సమ్ టైమ్ అని వెళ్ళిపోయాడు. లోపల రీతు మాయతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైపోయావు? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పోనీ నేను నీ దగ్గరికి వద్దామనుకుంటే నీతో పాటు ఎవరెవరున్నారో అక్కడ నాకు తెలీదు. ఎవరినైనా కాంటాక్ట్ అవుదామంటే నేను ఎవరని వాళ్ళకి చెప్పాలి? వాళ్ళు అడిగితే పోనీ నీ పిచ్చి పట్టిన పిచ్చిదాన్నని చెప్పలేదు కదా. కనీసం నువ్వైనా ఫోన్ ఆన్ అవ్వగానే నాకు కాల్ చేయొచ్చు కదా. లేకపోతే ఆ ఫోన్ వర్కింగ్లో లేకపోతే ఇంకో ఫోన్ నుండి ఒక్క కాల్, ఒకే ఒక్క కాల్, ఒక మెసేజ్ చేయొచ్చు కదా. కొన్ని వందల సార్లు నీ నెంబర్కి ట్రై చేశాను. రాత్రి లేదు పగలు లేదు. ఇంకెప్పుడు ఇలా చేయకు మియా. ఇంకోసారి ఇలా నన్ను టెన్షన్ పెడితే ఆ బాధ భరించే కంటే చావటం నయం అని కొంచెం ఎమోషన్ అయింది మాయ. మాయ మాట్లాడుతుంటే తను బెడ్ మీద ఉన్నానని కూడా అనిపించటం లేదు రీతుకి. యాక్సిడెంట్ వల్ల అయిన గాయాల బాధ మర్చిపోయాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రిత్విక్. కానీ తనకి యాక్సిడెంట్ అయిన విషయం మాత్రం మాయకి చెప్పలేదు. లేదు మాయా, ఫోన్ పోగొట్టుకున్నా, దట్టు నాన్నొచ్చారు ఇండియాకి. బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం నీకు దూరంగా ఉన్నానంతే. ఇలా ఇంకొకసారి జరగదు. నేను నీకు మాటిస్తున్నా, ఇదే లాస్ట్. నిన్ను నేనే టెన్షన్ పెట్టను. నా వల్ల నువ్వు ఇంకెప్పుడు ఇలా బాధపడవు మాయా అని అంటాడు రిత్విక్. అయ్యో అదేం లేదు మియా, నా మనసుకి ఏదో పెయిన్, నీకు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. ఎందుకో అలా అనిపించింది. నేనే అనవసరంగా ఏదేదో అన్నాను. నా పిచ్చి కానీ సారీ. నువ్వు ఫీల్ అయితే ఏమనుకోకు. మీ నాన్న వచ్చారని అన్నావు కదా, నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే కాల్ చేయి, వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటుంది మాయ. ఓకే బాయ్ మాయా అని ఫోన్ పెట్టేస్తాడు రీతు. నాకు తెలుసు మాయా, నీ మాటల్లోనే అర్థమైంది నువ్వెలా ఉండి ఉంటావో. అసలు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు. తెలిస్తే నువ్వు అక్కడ ఉండవని నాకు తెలుసు అని మెల్లిగా టాబ్లెట్ ఎఫెక్ట్కి నిద్రపోయాడు రీతు. ఆ తర్వాత కట్ చేస్తే ఏం కాదుగా, నాకెందుకో చాలా భయంగా ఉంది. మీరేమో బాగా డబ్బున్నోళ్ళు, నాలాంటి అనాథని మీ ఇంట్లోకి రానిస్తారా? నాకు పైకి ఎలా ఉందో తెలియదు కానీ లోపల వణుకు పుడుతుంది. నిన్ను ప్రేమించినప్పుడు తెలియదు నాకు ఇలాంటి ఒక రోజు వస్తుందని, భయంతో వణికిపోతానని అని అంటుంది ఆమె. చూడు, నువ్వే నా జీవితం. నిన్ను చూడగానే ప్రేమించాను. అప్పుడు నువ్వు అనాథనా, డబ్బున్న అమ్మాయివా, నీ క్యాస్ట్ ఏంటి, ఇలా నేనేదీ చూడలేదు, చూడను కూడా. నేనే కాదు, ప్రేమ పుట్టిన క్షణంలో అది ఎవరైనా సరే చూడరు. నువ్వు అనవసరంగా బాధపడి నన్ను టెన్షన్ పెట్టకు. అయినా మా అమ్మ సపోర్ట్ నాకే, ఓకేనా అని చూడు నువ్వే అని ఆమె మెడలో పచ్చని తాళిని చూపించి, ఇది నిన్ను నన్ను కలిపింది, మన బంధం శాశ్వతం అని ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె నుదుటికి తన నుదుటిని ఆనించి నవ్వుతూ అంటాడు. సరే, నువ్వే నాకు అండగా ఉన్నావు. నీ నీడలో గంజి తాగైనా బ్రతికేస్తాను అని నవ్వుతూ అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అలానే ఉండిపోయింది. ఆ క్షణం వారిద్దరే ఈ లోకంలో ఉన్నారేమో అనేలా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకలాంటి మైమరుపులో ఉన్నారు. అంతే, ఒక ఐరన్ రాడ్ వచ్చి ఆమె తలకి తగిలింది. వెంటనే అతను అలర్ట్ అయ్యి ఇంకో దెబ్బ ఆమెకి తగులుతుంటే తనని కాపాడాలని అతను ఆమెని పక్కకి తప్పిస్తే ఈసారి ఆ ఐరన్ రాడ్ దెబ్బ అతని తలకి గట్టిగా తగిలింది. ఆ దెబ్బ కనుక ఆమెకి తగులుంటే ఆ క్షణమే ఆమె ప్రాణం పోయేది. అంత గట్టిగా తగిలింది. తన కళ్ళు మసకబారుతుంటే ఆమె పచ్చని మొహమంతా తన తల నుండి కారుతున్న రక్తంతో ఎర్రగా అయిపోయింది.
ఎవరో కొందరి మాటలు అతనికి వినపడుతున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అతను. రేయ్, ఇది బ్రతకకూడదు, చంపేయి, ఇంకోటి వేయి, దెబ్బకి చస్తుంది అని ఒకడంటే అతను తన ఒంట్లోని ఓపికనంతా కూడగట్టుకొని పైకి లేచి వాళ్ళని అడ్డుకోపోయాడు. కానీ తన వెనక నుండి ఇంకెవరో ఒక కర్చీఫ్తో అతని ముక్కు నోరు మూసిపెట్టాడు. 2 సెకండ్లలోనే అతని మెదడు ఒక రకమైన మత్తుకి మొద్దుబారిపోయి అతని శరీరం అతని కంట్రోల్ తప్పి స్పృహ కోల్పోయాడు. ఆమె వైపు నిస్సహాయంగా చూస్తూ గబాల్న బెడ్పై నుండి లేచి కూర్చున్నాడు రీతు. రీతు అలా సడన్గా లేచేసరికి పక్కనే కూర్చుని మాట్లాడుతున్న ప్రసన్న గారు, మానస ఒక్క క్షణం కంగారు పడ్డారు. ఏమైంది నాన్న, ఎందుకు అలా సడన్గా లేచావు అని రీతుని చూస్తే అతని బాడీ మొత్తం స్వెట్టింగ్ పట్టి ఉంది. ఏసీ ఉన్నా కూడా. ఏం లేదమ్మా, ఏదో పీడకల అంతే అని మానస వాటర్ ఇస్తే తీసుకుని తాగాడు. దేని గురించి ఆలోచన చేయకుండా పడుకో రీతు, ఏమి టెన్షన్లు పెట్టుకోకు, ముందు నువ్వు రికవర్ కావాలి. నిన్ను ఇలా చూస్తూ ఉండలేను అని ప్రసన్న గారంటే, ఏం లేదమ్మా, నువ్వు టెన్షన్ పడకు, ముందు నన్ను ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పమ్మా నాన్నకి, ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అంటాడు రీతు. ఈవినింగ్ నేను డిశ్చార్జ్ చేస్తారు నాన్న, ప్రశాంతంగా ఉండు, మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటారు ప్రసన్న గారు. మానస రిత్విక్ని చూసి చాలా బాధపడుతుంది. పాపం, నీకు యాక్సిడెంట్ అయిన విషయం ఆమెకి తెలీదు. నీ ఫోన్ డ్యామేజ్ అయింది. ఆమె ఎన్నిసార్లు ట్రై చేసిందో ఏమో. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మన అన్న వాళ్ళు అబ్స్కాండ్ అయితే ఎంత బాధ ఉంటుందో. ఫోన్ నేను రిపేర్ చేయించాను, మరి తను రీతుకు కాల్ చేసి ఉంటుందా? రీతుకి ఇవ్వమని విక్కీకిచ్చి పంపించాను, వాడిచ్చాడో లేదో అడగాల వద్దా అని ఆలోచిస్తూ, అయినా నాకెందుకు, నేనెందుకు ఇలా అనుకోవాలి, ఒక రకంగా అమ్మ వల్లే కదా నా రీతు నాకు దక్కలేదు అని అనుకుంటుంది. మళ్ళీ తనే నేను చెడ్డగా ఆలోచిస్తున్నాను. ఒకవేళ ఆమె ప్లేస్లో నేనే కనుక ఉంటే ఎందుకు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లకుండా హైడ్ చేశావు అని గొడవ పెట్టుకునేదాన్నేమో. కానీ తను రీతు కోసం సైలెంట్గా ఉంది అని తనకే తెలియకుండా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది మానస. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటారు ప్రసన్న గారు మానసని చూసి. ఏం లేదత్తా, నేను ఆలోచించేది రీతు పార్ట్నర్ గురించే అని అంటుంది మానస. పార్ట్నర్ ఎవరు? ఎవరి గురించి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావటం లేదు అని అంటారు ప్రసన్న గారు. అది 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 పార్ట్నర్ కాదు, బిజినెస్ డీల్స్ అని తనని తాను సర్దుకొని, ఎరా రీతు, కల్లో ఏమైనా బిజినెస్ డీల్ మిస్ అయిందా, అంతలా టెన్షన్ పడి లేచావు అని అంటుంది మానస. ఏంటి నీ గోల? ఒక పక్క వాడు పీడకల అని భయపడుతుంటే నువ్వేమో బిజినెస్ గురించి మాట్లాడుతున్నావు. రాను రాను నువ్వు కూడా మామలానే తయారవుతున్నావే అని అంటారు ప్రసన్న గారు. ఊరికే అత్త, వాడి మూడ్ చేంజ్ చేద్దామని అంటుంది మానస. మూడ్ చేంజ్ చేయాలంటే మంచి మాటలు చెప్పాలి, కానీ వ్యాపారాల గురించి చెప్తారా అని ప్రసన్న గారు అంటారు. కానీ రీతు వాళ్ళ మాటలు వింటం లేదు. తన ధ్యాసంతా ఇంతకు ముందు వచ్చిన కళ మీదే ఉంది. పట్టపగలు అలాంటి కళ వచ్చింది. ఆ కళలో ఉన్న వాళ్ళెవరు? వాళ్ళ ఫేసెస్ క్లియర్గా కనపడటం లేదు. ఏదో నాకు బాగా తెలిసిన దగ్గర వాళ్ళలా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి కలిగే నొప్పి, బాధ, ఆనందం అన్నీ నాకు బాగా తెలుస్తున్నాయి, నావే అని అనిపిస్తున్నాయి. ఎందుకు అని తన కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు రీతు. కాసేపటికి ఆ ఆలోచనలతోనే నిద్రపోయాడు. సాయంత్రం రీతుని డిశ్చార్జ్ చేశారు. 1 వీక్ తర్వాత ఫాలో అప్కి రమ్మని చెప్పారు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు అని రీతుకి మళ్ళీ చెప్పారు. ఆ తర్వాత కట్ చేస్తే రిత్విక్ ఇంట్లో. రీతు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే మానసని పిలిచాడు రీతు. ఏం కావాలి రీతు అని మానస అడిగితే, నా బ్యాగ్ కావాలి, అదే ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు నాతో పాటు ఉంది కదా అది అని అంటాడు. ఇప్పుడెందుకు రీతు, రెస్ట్ తీసుకో, అవసరమైతే ఆ వర్క్స్ అన్ని డాడ్ చూసుకుంటాడు అని అంటుంది మానస. రీతు తనకొస్తున్న చిరాకుని కంట్రోల్ చేసుకుని, ప్లీజ్ నాకు తెచ్చివ్వు, నేనేం కష్టపడటం లేదు, ఇంకేం అడగకుండా గెట్ దట్ బ్యాగ్ అండ్ 1 ల్యాప్టాప్ ప్లీజ్ మానస అని అంటాడు రీతు. ఇక చెప్పిన రీతు వినడని అర్థమయ్యి సైలెంట్గా బయటికి వెళ్ళి తన కార్లో అలానే ఉన్న రీతు బ్యాగ్ తెచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ, అండ్ ల్యాప్టాప్ అడిగా కదా అని అంటాడు రీతు. నీ ల్యాప్టాప్ డ్యామేజ్ అయింది, ఇంకొకటి తెప్పిస్తా, కొంచెం వెయిట్ చేయి అని మానస ఆ బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. రీతు మెల్లగా తన రూమ్ బయటికి వచ్చి, అమ్మా నేను కాస్త పడుకుంటాను, లేచాక నేనే పిలుస్తా, అంతవరకు డోంట్ డిస్టర్బ్ మీ అని ప్రసన్న గారికి చెప్పి మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. డోర్ లాక్ చేసి
ఆ బ్యాగ్ ఓపెన్ చేశాడు. ముందు దానిలో నుండి ఆల్బమ్ తీశాడు. ఒక అమ్మాయి, సాత్విక్, బాగా క్లోజ్గా ఉన్న ఫొటోస్ చాలా ఉన్నాయి. చూస్తుంటే సాత్విక్ ఏమైనా తనని లవ్ చేశాడేమో అని రీతు కనిపించింది. ఆల్బమ్ మొత్తం తిప్పి తిప్పి చూశాడు. మళ్ళీ దాన్ని బ్యాగ్లో పెట్టేసి డైరీ తీసుకున్నాడు రీతు. అది ఓపెన్ చేయగానే, ఇది డైరీ మాత్రమే కాదు, నా జీవితం. అసలు డైరీ రాసే అలవాటే నాకు లేదు. కానీ నేనున్నా లేకున్నా నా ప్రేమ జ్ఞాపకాలు చిరకాలం ఉండాలని నాకు అనిపించి నా మెమొరీస్ని ఇందులో రాసి పెట్టుకుంటున్నాను అని ఉంది ఫస్ట్ పేజీలో. పేజీ తిప్పి చూశాడు రీతు. నా పేరు ప్రియా. ఆ పేరు కూడా నాకెవరో పెట్టారు. నన్ను ప్రియా అని పిలిస్తే అది నా పేరని నాకు తెలిసింది. నాకు తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే చనిపోయారు. నాకు అన్నీ నేనే. నాకు ఆకలేస్తే అమ్మని నేనే, ఏం కావాలన్నా కాళ్ళ దగ్గర పెట్టే నాన్నని నేనే, ఒక తోడు కోసం చెల్లిని నేనే, అండగా ఉండాల్సిన అన్నని నేనే. ఏంటి అర్థం కాలేదా? ఎవ్వరూ లేరని బాధపడే కంటే నాకు అందరూ ఉన్నారని, నా అవసరాలు నేనే తీర్చుకుంటూ అన్నీ నా అన్న మనుషులు తీర్చుతున్నారని ఫీల్ అవుతూ నేను ఒక అనాథ అని మర్చిపోవటం కోసం నేను చేసే చిన్న ప్రయత్నం ఇది. ఇది విన్న వారికి నేను ఒక పిచ్చిదానిలా అనిపించవచ్చు. నీకోసం నేనున్నాను అనే వాళ్ళు ఎవరూ లేని వాళ్ళకి ఇదే బలం, ధైర్యం. చిన్నప్పుడే పేరెంట్స్ పోవటంతో ఆస్తులు, బంధువులు పంచుకొని నన్ను ఒక అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పుడు నాకు 6 ఏళ్ళు ఉంటాయేమో. నేను ఇక్కడ ఉండను, మీతోనే ఉంటాను అనంటే, మాతో ఉంటే ఎవరు తోడుండరు నీకు ఆడుకోవటానికి, అదే అక్కడైతే చూడు ఎంతమంది పిల్లలున్నారో నీతో ఆడుకోవటానికి అని చెప్పి నన్ను అనాథాశ్రమంలో వదిలి వెళ్ళిపోయారు. ఆ బంధువులు అనే పేరున్న వాళ్ళు ఆకలి వేస్తే అన్నం పెడుతున్నారు. అది పాపం. వాళ్ళకి ఎవరైనా దానం చేస్తే, లేని రోజు ఉపవాసం, అలానే అలవాటైంది. పాపం వాళ్ళైనా ఎంతమందికి పెడతారు? అక్కడ నాలాంటి వాళ్ళు ఓ 100 మంది ఉంటారు. ఉన్నప్పుడు అందరం తలా ఒక ముద్ద తింటాం, లేనప్పుడు మంచినీళ్ళు తాగి కడుపులోకి కాళ్ళు ముడుచుకొని పడుకుంటే సరిపోతుంది. తెల్లారుతుంది, అంతే. మళ్ళీ ఒక కొత్త రోజు. ఆ రోజైనా ఇంత ముద్ద దొరుకుతుంది అని ఒక కొత్త ఆశ. అలానే నా రోజులు కాదు సంవత్సరాలు గడిచిపోయాయి. నాకు 10 ఏళ్ళు వచ్చాయి. రోజులు కాకుండా ఆ రోజు ఎవరో మా ఆశ్రమానికి వచ్చారు. వస్తూ వస్తూ మాకు మంచి బట్టలు, మాకు తినటానికి భోజనము తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? ఆ రోజు వాళ్ళ కొడుకు పుట్టినరోజట. మా అందరి మధ్యలో తమ కొడుకును నిలబెట్టి కేక్ కట్ చేయించి మాకు తలా ఒక కేక్ ముక్క పెట్టారు. నాకు ఇచ్చారు, తీసుకున్నా. కానీ తినకుండా వాళ్ళనే చూస్తూ ఉన్నా. ఆ పిల్లాడి అమ్మ అడిగింది నన్ను, ఏమ్మా తినకుండా అలానే ఉన్నావు, తిను అని. నాకైతే తినాలనిపించలేదు. వద్దు అని పక్కన పెట్టి బయటకు వచ్చాను. వాళ్ళకి నా ప్రవర్తన వింతగా అనిపించింది. మిగిలిన పిల్లలంతా హ్యాపీగా తింటున్నారు. నాకైతే ఏడుపు వచ్చింది. నేను అనాథ అని ఈరోజు వీళ్ళొచ్చి నాకు మరోసారి గుర్తు చేసినట్లు అనిపించింది నాకు. మాలాంటి అనాథల ముందు వాళ్ళు అలా వాళ్ళ కొడుకు బర్త్డే చేయటం వాళ్ళకి మంచి పనిలా అనిపించవచ్చు. వాళ్ళ కొడుకు పుట్టినరోజు పుణ్యమా అని మాలాంటి వాళ్ళు ఒక పూట భోజనం తృప్తిగా తినొచ్చు. కానీ ఒక్క విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదు? మాకు లేని ప్రేమని పంచాలి, కానీ అలా పుట్టినరోజులు, కొంతమంది ఇంకో రకమైన ముఖ్యమైన రోజులు మా ముందు చేస్తుంటే మాకు అలాంటి కుటుంబం లేదే అని బాధ కలుగుతుంది. నేను అనాథ అని మర్చిపోకుండా అలాంటి రోజులు నాకు గుర్తు చేస్తున్నట్లు అనిపించేది. వాళ్ళు ఒక పూట భోజనం పెట్టి వెళ్ళిపోతారు, కానీ నాకైతే అన్నం తిన్న ప్రతిసారి గుర్తుకొచ్చేది నాకు కుటుంబం లేదు, నేను ఒక అనాథని అని. ఇలా నాకు మాత్రమే అనిపించేదో ఏమో. మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. బహుశా అది నా ఫాల్ట్ ఏమో. నాలాంటి వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టే దేవుళ్ళు వాళ్ళు. అయినా నా మనసు ఎంతగానో బాధపడేది. కొంతమంది పిల్లలు లేని వాళ్ళు వచ్చి మాలో ఎవరైనా నచ్చితే దత్తత తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ రోజు నాకు భలే సంతోషంగా అనిపించేది. నన్ను తీసుకెళ్ళకపోయినా పర్లేదు, మాలో ఎవరు అక్కడి నుంచి వెళ్ళినా నాకు ఆనందమే. కనీసం మాలో ఒక్కరికైనా ఒక నీడ, తోడు, అండ దొరికింది అని. ఆ రోజు నాకు తినటానికి ఏమీ లేకపోయినా సంతోషంగా ఉండేదాన్ని. డీప్గా డైరీ చదువుతున్న రీతుకి తన ఫోన్ నుండి మెసేజ్ టోన్ వినపడగానే ఫోన్ చూశాడు. రీతు, డోర్ ఓపెన్ చేయి, ల్యాప్టాప్ తెచ్చాను అని బయట నుండి మెసేజ్ చేసింది మానస. ఒకవేళ నిద్రపోకపోతే మెసేజ్ చూసి డోర్ ఓపెన్ చేస్తాడు అని. రీతు మెసేజ్ చూసుకొని డోర్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ తీసుకుంటూ థ్యాంక్స్ అని అంటాడు మానసతో. చిన్నగా నవ్వి, నువ్వు చాలా మారిపోయావు రీతు.
ఆఫీస్ వర్క్ చూసుకుంటున్న తర్వాత చాలా మారిపోయావు. లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా రెస్ట్ తీసుకోకుండా ఏంటి అంత ఇంపార్టెంట్ పనులు తర్వాత చేసుకోవచ్చు కదా అని అంటుంది మానస. ఐఆమ్ ఓకే నవ్. కొంచెం అర్జెంట్ వర్క్ క్లియర్ చేయాలి, నేను చేస్తాను అని ల్యాప్టాప్ తీసుకుని లోపలికి వెళ్తాడు రీతు. ఒక్క నిమిషం రీతు, నీకు ఇలా యాక్సిడెంట్ జరిగింది అని ఎవరికైనా ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్పావా అని అంటుంది మానస. అంటే నీ ఫోన్ 3 days వర్క్ చేయలేదు కదా, ఏదైనా ఇంపార్టెంట్ డీల్స్ ఉంటాయి కదా, నీకు ఇలా యాక్సిడెంట్ అయినందుకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందితే టెన్షన్ ఉండదు కదా అని మాయని మనసులో పెట్టుకొని అంటుంది మానస. నా ఫోన్ వర్కింగ్లో లేకపోయినా మేనేజర్ అందరికీ కాల్ చేసి మీటింగ్స్ పోస్ట్పోన్ చేశాడు. నో ప్రాబ్లం మానస అని అంటాడు రీతు. ఓకే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది మానస. వెళ్తూ వెళ్తూ ఆమెకి తెలిసే ఉంటుంది, నిన్నటి నుండి రీతు ఫోన్ తన దగ్గరే ఉంది కదా, కాల్ చేసే ఉంటాడు ఆమెకి. అయినా ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ఆమె రీతుని చూడటానికి రాలేదే. రీతుని చూడకుండా ఎలా ఉంది తను? తన భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా రాకుండా ఎందుకుంటారు? ఒకవేళ మామ ఊర్లో ఉన్నాడని రీతు కూడా అంత ఫాస్ట్గా మూవ్ అవ్వటం లేదా? అసలు తన పరిస్థితి ఇది అని రీతు ఆమెకి చెప్పాడా, చెప్పలేదా? అబ్బా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసేంత వరకు నా బుర్ర పనిచేయదు. పోనీ నేనే వెళ్ళి ఆమెను ఒకసారి చూస్తే ఆమె మాటలను బట్టి నాకు అర్థమవుతుంది కదా అని అనుకుని మళ్ళీ అంతలోనే నాకెందుకు, ఏదైనా ఉంటే కొన్ని రోజుల తర్వాత చూద్దాం, మామ ఇక్కడున్నంత వరకు నేను కూడా కామ్గా ఉండటం మంచిది, రిస్క్ తీసుకోకూడదు అని అనుకుంటూ హాల్లో సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది మానస. రీతు తన రూమ్ డోర్ లాక్ చేసుకుని మళ్ళీ డైరీ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు. తర్వాత కొన్నాళ్ళకి మాలోకి కొత్తగా వచ్చారు 2 పిల్లలు, అన్నా చెల్లెళ్ళు. పాపం అప్పుల బాధ తట్టుకోలేక వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకుంటే ఎవరో బంధువులు వాళ్ళని ఇక్కడ చేర్పించి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చే 4 రోజులైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాళ్ళు. పాపం నాకైతే అలవాటైంది, నేను ఒక్కదాన్నే అని నాకు తెలుసు. కానీ వాళ్ళు కొత్త కదా, అందుకే ఇంకా అడ్జస్ట్ అవ్వక బాధపడుతున్నారు. నేను చూడలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నీ పేరేంటి అని ఆ పిల్ల ఏడుస్తుంటే అడిగాను. పూజ అని ఏడుస్తూనే చెప్పింది. ఇతను మీ అన్న, తన పేరేంటి అని అడిగా. తను నేను ట్విన్స్, వాడి పేరు ఆదిత్య, నేనే పెద్ద, వాడు నా తమ్ముడు అని ఏడుస్తూనే చెప్పింది పూజ. వెంటనే ఆదిత్య, కాదు నేను పెద్ద, తను నా చెల్లి అని అన్నాడు. కాదురా నేనే పెద్ద అని పూజ, కాదు నేనే పెద్ద అని ఆది. ఇద్దరు అప్పటిదాకా ఏడ్చిన వాళ్ళు గొడవ పడటం మొదలుపెట్టారు. నాకైతే అప్పటి నా చిన్ని బుర్రకి అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఇద్దరిలో ఎవరు ముందు పుట్టారో డాక్టర్ సరిగ్గా చెప్పలేదని. అందుకే నేనే ముందు పుట్టాను, నేనే నీకంటే పెద్ద అని వాళ్ళ చిన్నప్పటి నుండి అనుకునే వాళ్ళట. వాళ్ళ గొడవలో పడి ఏడవటం ఆపేశారు. నేనేమో వాళ్ళ ఎదురుగా కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకొని సినిమా చూసినట్టు చూస్తూ ఉన్నా. ఎప్పుడు వాళ్ళు సైలెంట్ అయితే అప్పుడు మాట్లాడొచ్చు అని. కాసేపటికి వాళ్ళకే అలసటొచ్చి గొడవ పడటం ఆపేసి నా వైపు చూశారు. వాళ్ళ సినిమా చూస్తున్న నేను వాళ్ళు నా వైపు చూడగానే ఒక స్మైల్ ఇచ్చాను. వాళ్ళిద్దరూ కూడా నన్ను చూసి నవ్వారు. ఫ్రెండ్స్ అని చెయ్యి ముందుకు పెట్టాను నేను. వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని ఓకే అని తలలు ఊపి నా వైపు తిరిగి ఫ్రెండ్స్ అని అన్నారు. నా పేరు ప్రియా. ఈ రోజు నుండి ప్రియా, పూజ, ఆది అందరూ ఫ్రెండ్స్ అని ఒకరికొకరం చెప్పుకున్నాం. అక్కడ ఆశ్రమంలో నేను సీనియర్ని కనుక ఆ రోజు నుండి పూజ, ఆదిలకి అన్నీ నాకే తెలుసు అన్నంత బిల్డప్ కూడా ఇచ్చాను కొన్ని రోజులు, వాళ్ళకక్కడ పరిస్థితి అర్థమయ్యేంత వరకు. అలా అలా మాకు 12 ఏళ్ళు వచ్చాయి. జీవితంలో ప్రతి కొత్త రోజు మాకొక పరీక్ష లాంటిదే. ఎన్నోసార్లు మాకెవ్వరూ లేరు అని బాధపడ్డాం. తర్వాత కొన్నాళ్ళకి మేము ముగ్గురం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక నుండి మనకి మనం ఎవరూ లేరు అని అనుకోకూడదు. ఏ కష్టం వచ్చినా మనం ఒక్కరం కాదు ముగ్గురం అని గుర్తు చేసుకోవాలి అనుకున్నాం. అప్పుడు ఒకరికి ఒకరం ఉన్నామని మనసుకి ధైర్యంగా ఉంటుంది అని తెలుసుకున్నాం. ఆ రోజు నుండి నేనే అంటే నేను ఒక్కదాన్నే కాదు, ముగ్గురం. ప్రియా అంటే ప్రియాతో పాటు పూజ, ఆది అని అర్థం. మాకు ఆ ఆశ్రమం దగ్గరున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవటానికి పంపించారు. నేను ఆది యావరేజ్ స్టూడెంట్స్, కానీ పూజ మాలా కాదు, బ్రిలియంట్. అంత బాగా చదివేది. కొన్నాళ్ళకే స్కూల్లో పూజని చదువుల తల్లి నిక్నేమ్ పెట్టి పిలిచేవారు మిగతా పిల్లలు.
ఆ స్కూల్లోనే ఉండేవారు ఒక సార్, రామారావు గారు. ఎంతో మంచి మనిషి. పూజని చూసి ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది, కొంచెం కష్టపడి చదివితే చాలు అని అనేవారు. ఒకరోజు మా ఆశ్రమానికి వచ్చారు రామారావు సార్ వాళ్ళ భార్యను తీసుకొని. మా ఆశ్రమ మేనేజర్తో మాట్లాడి మా దగ్గరకు వచ్చారు. పూజని ఆదిని పిలిచారు. చూడు పూజ, ఈయన మీ సార్ కదా, నిన్ను దత్తత తీసుకుంటాను అని వచ్చారు. నీకు ఇష్టమైతే నిన్ను వాళ్ళ కూతురుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అని అన్నాడు మేనేజర్. పూజ మా వైపు చూసింది. నేనే ఒక్క నిమిషమని పూజ ఆదిలని అక్కడి నుండి పక్కకి తీసుకెళ్ళాను. పూజ, నేను వెళ్ళను, ఆది నువ్వు లేకుండా నేను ఒక్కదాన్నే అస్సలు కుదరదు అని అంది. కానీ మాలాంటి వాళ్ళకి ఎవరైనా తోడు దొరికితే చాలు అని అనుకునే నేను, పూజకి మంచి జీవితం దొరికితే పోను అని అంటే ఎలా ఒప్పుకుంటాను? పూజని ఒప్పించాను. సార్ ఎంత మంచివాడో మనకి తెలుసు. ఆయన నీకు తండ్రిలా మారి కొత్త జీవితం ఇస్తుంటే ఎందుకు వద్దనంటావు అని. ఆది కూడా తన చెల్లిని ఒప్పించాడు వెళ్ళమని. చివరికి మా ఇద్దరి మాట ఒకటే అయ్యేసరికి పూజ కూడా ఏం చేయలేక ఒప్పుకుంది. ఆది, నేను, పూజ మా నుండి వేరవుతుంది అని తెలిసి కొంత బాధపడ్డా, తనకి ఒక కుటుంబం అండ దొరికిందని సంతోషపడ్డాం. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని రామారావు సార్ పూజని దత్తత తీసుకున్నారు. పూజని మా స్కూల్లో కాకుండా ఆయన స్తోమతకి తగ్గట్టు వేరే పెద్ద స్కూల్లో చేర్పించాడు. ప్రతి ఆదివారం మేము పూజ కోసం ఎదురు చూసేవాళ్ళం. రామారావు సార్ పూజని మా కోసం ఉదయం తీసుకొచ్చి సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువెళ్ళేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ చాలా బాగుంది. సరైన తిండి, నిద్ర, మంచి వాతావరణం. పిల్లలు లేని ఆ దంపతులు పూజని కన్న బిడ్డలాగా ప్రేమగా చూసుకునేవారు. తర్వాత నేను, ఆది 8వ తరగతి చదవటానికి ఇంకో స్కూల్కి మారిపోయాము. అంతకుముందున్న స్కూల్ 7వ తరగతి వరకే ఉంది. కొన్నాళ్ళకి రామారావు సార్కి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవటం వల్ల పూజ మాకు దూరమైంది. అంతకుముందు వారానికి ఒకసారి వచ్చే పూజ నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చేది. అలా అలా మా స్కూల్ అయిపోయింది. తర్వాత పై చదువుల పేరుతో పూజ మంచి కాలేజ్లో చేరడంతో ఎప్పుడో 6 నెలలకు ఒకసారి కనిపించేది. నేను, ఆది మాత్రం పూజ వచ్చే రోజు కోసమే ఎదురు చూసేవాళ్ళం. పూజ వచ్చిన రోజు మాకు పండగే. ఎన్నో రోజుల నుండి దాచుకున్న మాటలు వరదలా వచ్చి చేరుతాయి. మా ముగ్గురు జీవితాల్లో ప్రతి విషయం ముగ్గురికి తెలుస్తుంది. మా మధ్య దాపరికం ఉండదు. మాకు 20 ఏళ్ళు వచ్చేసరికి ఆశ్రమం నుండి బయటకు వచ్చాం. ఎందుకంటే ఆ వయసుకి ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి. అప్పుడే మాలాంటి ఇంకొంతమంది పిల్లలకి అక్కడ ఉండటానికి ఒక అవకాశం వస్తుంది. నేను చదువుకోవటం కోసం ఆది నన్ను ఒక కాలేజ్లో చేర్పించి తను మాత్రం రిపేర్ వర్క్ నేర్చుకొని పని చేసేవాడు. నన్ను హాస్టల్లో ఉంచి నా కోసం తను కష్టపడి పనిచేసేవాడు. ఎందుకురా అన్నా కూడా వినడు. నాదే ముందు ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేస్తా, కానీ నువ్వు ఆడపిల్లవి, నీ చదువు నీ కాళ్ళ మీద నిలబడేలా చేస్తుంది. తర్వాత నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకుంటా. నువ్వు, పూజ నాకు సమానం. మీ ఇద్దరే నా ప్రపంచం. పూజకి ఎలాగో నా అవసరం లేదు. దేవుడు లాంటి రామారావు సార్ అని ఉండగా ఇక నీ కూడా ఒక మంచి కుటుంబం అండ దొరికితే ఆ రోజే నేను గొప్ప విజయం సాధించినట్టు. నాకు కావాల్సింది నువ్వు, పూజ సంతోషంగా ఉండటమే అని ఆది అనేవాడు. తనలా పనిచేసే దగ్గర పరిచయమైన వాళ్ళతో పాటు రూమ్లో ఉండేవాడు. నెల నెల తను కష్టపడి సంపాదించిన రూపాయి నా కోసం దాచి పంపించేవాడు. తన చెల్లి ఇప్పుడు మా దగ్గర లేకపోయినా, నా కోసం తను అంతలా శ్రమ పడాల్సిన అవసరం లేకపోయినా, ఎప్పుడో చిన్నప్పుడు ఒక మాట, మనం ముగ్గురం ఒకటే అని తెలిసి తెలియని వయసులో అనుకున్న మాట మీద నిలబడి నా కోసం నిలబడ్డాడు ఆది. ఈ రోజుల్లో ఆది లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆది ఆ ఒక్క విషయంలోనే కాదు, నాకు ప్రతి చోట అండగా నిలబడ్డాడు. ఒక అమ్మలా, నాన్నలా, ఒక అన్నగా, అన్ని రకాలుగా. డైరీ చదువుతున్న రిత్విక్ అక్కడి దాకా చదివాక కాస్త అలసటగా అనిపించి కళ్ళు మూసుకుని బెడ్పై పడుకొని, ఈ ప్రియా ఎవరు? ఆ ఆల్బంలో సాత్విక్తో పాటు ఉంది తనేనా? ఆల్బంలో ఉన్న అమ్మాయి డైరీనా ఇది? లేకపోతే ఇంకెవరిదైనానా? ఇప్పుడు ఈ ఆది, పూజ, ప్రియా ఎక్కడున్నారు? వీళ్ళకి సాత్విక్కి ఏంటి సంబంధం? సేఫ్టీ లాకర్లో దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటూ ఒకసారి ఏదైనా ఒక DVD ఓపెన్ చేసి చూస్తే అని వెంటనే బెడ్ మీద నుండి లేచి ల్యాప్టాప్కి DVD ప్లేయర్ కనెక్ట్ చేశాడు. తన దగ్గరున్న వాటిలో నుండి ఒకటి తీసుకుని ప్లే చేశాడు. ఓపెన్ చేసి చూడగానే రీతు షాక్ అయ్యాడు.
వీడియో చూసి సాత్విక్ ఎలాంటివాడో అర్థం చేసుకున్నాడు. కానీ నమ్మలేక ఇంకోటి తీసి ప్లే చేశాడు. అలా అలా తన దగ్గరున్న 4 చూశాడు. ఎంత సాఫ్ట్ అని అనుకునేవారందరూ అన్నయ్యని చూసి ఆఖరికి నేను కూడా మోసపోయాను. వాడికి మందు కొట్టే అలవాటు కూడా లేదనుకున్నాను. అంటే వాడు మా అందరి ముందు రాముడు మంచి బాలుల్లాగా కనిపిస్తూ ఎవరికీ తెలియకుండా ఆడవాళ్ళ పట్ల రావణాసురుడిగా తయారయ్యాడా? అన్ని డీవిడుల్లోనూ ఒకటే. అన్నింటిలోనూ సాత్విక్ శాడిజం, పైశాచిక ఆనందం. ఆడది అనే కనికరం లేకుండా సాత్విక్ అనే మానవ మృగం చేసిన ఘనకార్యాలు. అందున వాటిని వీడియోలు తీసి దాచుకోవటం ఏంటి? ఇదంతా అన్నయ్య ఒక్కడే చేశాడా? లేక ఇంకా ఎవరైనా వాడికి తోడుగా ఉన్నారా అని రీతు ఆలోచనలో పడ్డాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.